2020-2023 మధ్యలో రిలీజ్ అయిన మూవీస్ కి గద్దర్ అవార్డ్స్ పొందిన మూవీస్ ఇవి. 2020లో ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలా వైకుంఠపురంలో మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా సుహాస్ యాక్ట్ చేసిన కలర్ ఫోటో మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే థర్డ్ బెస్ట్ ఫిల్మ్ గా ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేసిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే 2021 లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన RRR మూవీకి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా గద్దర్ అవార్డు వచ్చింది. అలానే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా బాలకృష్ణ యాక్ట్ చేసిన అఖండ మూవీకి వచ్చింది. అలానే థర్డ్ బెస్ట్ ఫిల్మ్ గా వైష్ణవ్ తేజ్ యాక్ట్ చేసిన ఉప్పెన మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే 2022 లో దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన సీతారామ మూవీకి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా గద్దర్ అవార్డు వచ్చింది. అలానే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా అడవిశేష్ యాక్ట్ చేసిన మేజర్ మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే 2023 లో ప్రియదర్శి యాక్ట్ చేసిన బలగం మూవీకి ఫస్ట్ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు వచ్చింది. అలానే సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా తేజ సజ్జా యాక్ట్ చేసిన హనుమాన్ మూవీకి గద్దర్ అవార్డు వచ్చింది. అలానే బాలకృష్ణ యాక్ట్ చేసిన భగవంత్ కేసరి మూవీకి థర్డ్ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డు వచ్చింది. నేను చెప్పిన ఈ 4 years గద్దర్ అవార్డ్స్ లో ఏ అవార్డ్ మీకు వర్త్ అనిపించడం లేదో కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ ది షార్ట్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ మీడియా ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.